పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతి చట్టభద్రతా బిల్లు లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొందిన సందర్భంగా రాజధాని ప్రాంతమైన వెంకటపాలెం గ్రామంలో రైతులు ఆనందోత్సవాలతో మందుగుండు సామాగ్రి కాలుస్తూ స్వీట్లు పంచుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ రైతులు మీడియాతో మాట్లాడారు. మా 5 ఏళ్ళు చేసిన మా ఉద్యమాలకి మాకు ఇవాళ ఫలితం దక్కిందండి. మాకు పార్లమెంట్లో బిల్లు ఆమోదముద్ర వేశారు. ఇవాళ రాజ్యసభకి వెళ్తుంది. మాకన్నీ మంచే జరుగుతుంది. మేము పడిన కష్టాలకు మాకు ఇవాళ మంచి జరిగింది. జగన్ గారు ఏంటో మరి ఆ రాజధానిని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుతాడంట. 2 కలిపి మావిగన్ అంట. ఏమన్నా సైకో అంటే ఇంకా ఆయన్ని అంటారు. ఒక సైకాలజిస్టు, మామూలు సైకాలజిస్ట్ కూడా ఆయనకి సరిపోడండి. మంచి స్పెషలిస్టుని తీసుకురావాలి. ఆయన చూపించుకోండి, స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. ఆ మిథున్ రెడ్డి గారు అంటారు వాళ్ళకి ప్లాట్లు ముందు ఇవ్వండి, తర్వాత బిల్లు అంటాడు. 5 ఏళ్ళు ఏం చేశారు మీరు? మాకు ప్లాట్లు ఇవ్వకుండా ఏం చేశారు? మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు మీరు ప్లాట్లు? ఇవాళ లేసి బిల్లు కాదు, ముందు వాళ్ళకి ప్లాట్లు ఇవ్వండి. అన్నీ మాకు తెలుసు. మీరు ఎలాంటి ఏమీ పెట్టద్దు. గుంటూరు, విజయవాడ మధ్య అవన్నీ మాకొద్దు. ఇక్కడ అమరావతి అంటే నీకు ఇష్టం లేదు. అమరావతి అసలు ఒక్కసారి అని అన్నావా నువ్వు? 5 ఏళ్ళు చేసావు. 5 ఏళ్లలో ఒక్కసారి అమరావతి అని నీ నోటి నుంచి వచ్చిందా? నిన్ను అమరావతి ఏం చేసింది? అమరావతి అంటాడు. ఇక్కడ వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా నువ్వు గెలిచి ఆ రోజు వచ్చావు. ఇప్పుడు మరి 11 సీట్లు వచ్చినాయి మొన్న. ఈసారి నీకు 0నే. ఇంకా అసలు ఏమీ రాదు. నువ్వు ఇంకా ఊరక వచ్చి వేసినా కూడా నీకు 0 తప్పితే నువ్వు ఒక్క సీటు కూడా నువ్వు గెలవలేవు. నీది కూడా నువ్వు గెలవలేవు. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. ఈ పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆ ఒక్కడ తప్ప అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానం చేశారు. అమరావతి రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం తర్వాత అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అతను మంచిది. ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఉంది. ఆయన చెప్పేది ఏమీ లేదు. ఆయన 5 ఏళ్ళు ఏం చేసాడు? రైతుల మీద ఇవాళ కంటి నీళ్ళు తోడవటం తప్పితే నువ్వు ప్లాట్లు అప్పుడు చేసావు. ఈ రైతుల మీద కేసులు పెట్టావు, జైల్లో పెట్టావు, ఏది ఇచ్చావు? నీకు అతని గురించి అనవసరం. నీ పరిపాలన నువ్వు వచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు. నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావని ప్రజలు తీర్పిచ్చారు. ఈ మోడీ గారికి, అమిత్ షా గారికి, కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైతులు ఈ శుభ సందర్భంలో మధ్యాహ్నం రాజ్యసభలో కూడా సీట్ అయిపోద్ది. ఇక అమరావతిని ఎవరు కదల్చలేరు. హైదరాబాద్కు పోటీగా 1,40,40,00,000 ఆదాయంలో ఇవాళ అమరావతి ఉంది. అయాల పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేసి ఈ రాష్ట్రాన్ని సంపాదించాడు. ఆ పక్క ఆయన పరిపాలన కోసం ఈ రాష్ట్రాన్ని ఎడగొట్టి తెలుగు వాళ్ళని 2 ముక్కలు చేసి ఈ కట్టుబట్టలతో మనకు పంపించారు. అది చంద్రబాబు గారు అదే వచ్చి ఆయన పిచ్చెట్టు బీకే కానించి రైతులు భూమి ఇచ్చారు. ఆయన తప్పితే ఎవడికి ఈడు దర్శక నిర్మాత. అతనికి చంద్రబాబు మీద కోపం. అతను దిగిపోవటానికి కారణం ఈ రైతులు ఉద్యమాలు చేశారు. 1630 రోజులు యాత్రలు చేశారు. ఫస్ట్ వచ్చారు, తర్వాత ప్రజలందరూ సహకరించారు. అతనికి ప్రతిపక్ష హోదా లేదని ఈ ఆంధ్ర ప్రజలంటే అతనికి కోపం. ఆయన అమరావతి చేసేది 3 ముక్కలు చేసేది లేదు, మధ్య పెట్టేది లేదు. ఈ భూమి ఇచ్చినాళ్ళు కానీ, భూమి ఈనాళ్ళు కానీ అతను పేరు తెలవటమే నాకు దుర్లభం. అనవసరం అతనికి విలువీయటం. ఈ ప్రభుత్వం కూడా 35,000 కోట్లు ఈడీ తెలిసింది. ఆ సొమ్ము తొందరగా రాబట్టి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిబిఐ, ఈడీ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకొచ్చి ఆ డబ్బులు వాడితే రాష్ట్రం కూడా బాగుపడుద్ది. నా పేరు గుర్రం నాగేశ్వరరావు. ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నేను ఈ రాజకీయంగా కాదు, ఈ అమరావతికి ప్రత్యేకమైనటువంటి చట్టం వచ్చింది అంటే దానికి కారణం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని మహిళలు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తాను. ఆనాడు ఆ మహిళలు ఆ ఉద్యమం చేయకపోతే ఇవాళ వీళ్ళు ఎన్ని చేసినా కూడా చట్టం ఇదేది. వాళ్ళ కన్నిటికి బలైపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పాపం ఆయనకి తగిలింది. అందుకని ప్రత్యేక హోదా ఇది తనకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా భగవంతుడు ఆ తీర్పునిచ్చాడు. కనుక మీరు మాకు ఇది ప్రత్యేక అమరావతి
ఇదవటం చట్టం చాలా సంతోషంగా ఉంది. ఇంకా దీని మూలకంగా ముఖ్యమంత్రి గారికి ఇంకా బాధ్యతలు పెరుగుతాయి. ఇక మీదట రైతులు ఏదైతే వాళ్ళు స్వార్థం లేకుండా నిస్వార్థంగా త్యాగం చేశారో భూముల్ని, ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఇచ్చినటువంటి ప్లాటుల్ని, వాళ్ళని అభివృద్ధిని మీద ఎక్కువ లక్ష్యంగా గురి చేసి వాళ్ళందరినీ డెవలప్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ్యమైన నగరాన్ని నిర్మించాలని కోరుకుంటూ నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న అంత ప్రతిష్టాత్మకమైన సమావేశం పార్లమెంట్లో జరుగుతూ ఉన్నప్పుడు కనీసం గుర్తింపుకైనా కానీ పార్లమెంట్లో ఉండాలన్న ఇంగిత జ్ఞానం లేని ఎంపీలు ఉన్న చోట మనం ఇంతకంటే దరిద్రంగా ఏం మాట్లాడుకోవాలో కూడా అర్థం కాని పొజిషన్. అసలు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోయారు, కరెక్టే. ఇక్కడ పేరు పెట్టే విషయం దగ్గర కూడా వాళ్ళు ఒక విజన్ నేర్పాలని చెప్పని మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలిపి మా 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 విజన్ అని చెప్పని అన్నారు. కానీ మరి ఆ సలహా ఇచ్చిన వాళ్ళకు ఇంకొక పేరు కలిపితే బాగుంటుందేమోనని చెప్పని ఎవరో దిక్కుమాల సలహా ఇచ్చి ఉండరు. జగ్గయ్యపేట అనేది కూడా ఇక్కడ ఉండదేను, మా జగ్గన్ అని చెప్పని కూడా వచ్చిద్ది. గన్ అనేది వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆయనకి ఇష్టం ఉండదేమోనని చెప్పని ఒక మాట మాట్లాడారు. ఇది కూడా పెట్టుకుంటే అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందిన సందర్భంగా తుళ్లూరు మండలం పెదపరిమి గ్రామంలో తుళ్లూరు మండల భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు సరిపూడి సాంబశివరావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పెదపరిమి గ్రామ కూటమి నాయకులు పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచుకున్నారు. అనంతరం రైతులు మాట్లాడారు. ఈరోజు ఎంతో శుభదినం. ఏంటంటే మన శాసనసభలో రాజధాని ప్రత్యేకంగా అమరావతిని నిర్ణయించి మనోళ్ళు శాసనసభలో ఆమోదం చేసి మెజారిటీ సభ్యులతో ఢిల్లీకి పంపించడం జరిగింది. ఢిల్లీ పెద్దలు మోదీ గారు మరియు మన అమిత్ షా గారు, హోంమంత్రి గారు కూర్చుని పార్లమెంట్లో 11 పార్టీలలో 10 పార్టీలు మన రాజధానికి మద్దతు తెలిపారు. ఎంపీలు పూర్తిగా 450 మంది ఎంపీలు తెలిపారు. వారు మన రాష్ట్రానికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఆర్థికంగా కానీ ఏ విధంగా అన్నా కానీ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ చంద్రబాబు గారు ఇక్కడ డెవలప్ చేయడానికి, ఈ అమరావతి రాజధానిని ముందు తీసుకుపోవడానికి, ఈ రాజధాని రాష్ట్ర రైతుల కళలు పండించడానికి ఆయన ఎంతో కృషి చేయడానికి తయారుగా ఉన్నారు. ఈరోజు మన రాజ్యసభలో పెట్టి రాష్ట్రపతి ముర్ము గారికి పంపించి ఆమోదం చెందితం అయిపోయింది. ఇప్పుడు టీవీలో వచ్చింది ప్రోగ్రాం, ఎంతో బాగుంది. మనం అందరం కూడా సంతోషించదగినటువంటి విషయం ఇది. కాబట్టి ఈరోజు అమరావతిని రాజధానిగా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈ మధ్య నా పేరు సరిపూడి సాంబశివరావు అండి. తుళ్లూరు మండల బీజేపీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాము. అలాగనే ఈ చట్టబద్ధతకి 11 పార్టీలు ఆమోదించినందుకు మన నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరూ టపాసులు కాల్చుకుంటూ స్వీట్లు పంచుకుంటూ ఎంతో సంతోషంగా ఉండామని తెలియపరుస్తున్నాము. అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి మనోజ్ అమరావతి అభివృద్ధికి 25 లక్షల రూపాయల సహకారం అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబం వారు 116 రూపాయలు సహాయం చేయాలని కోరుతూ వెంకటపాలెం గ్రామంలోని రాజధాని రైతులకు పాదపూజ చేసి సన్మానించారు. అనంతరం అంబుల వైష్ణవి మాట్లాడుతూ రాజధాని రైతుల కష్టం ఫలించిందని కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు అంబుల వైష్ణవి అండి. నిన్న లోక్సభలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అని అమలు చేసినందుకు ఒక అమరావతి అంబాసిడర్గా నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి అమరావతి కోసం రాత్రింపగళ్ళు ఎంతో కష్టపడి ప్రజలందరి కోసం ఎంతో తపన పడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి సార్ ఒక్కరికే కాదు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరి నాయకులకి, ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అమరావతియే రాజధానిగా ప్రకటించినందుకు. మరి రాజధాని అభివృద్ధి కోసం నేను, మా నాన్నగారు అమరావతి కోసం మేము విరాళాలు అనేది సేకరిస్తున్నాము. గత నెలలుగా మేము ఇది చేస్తున్నాము. మరి దీనికి సహకరించి
ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమరావతి రాజధాని కోసం ఎంతోమంది రైతులు వారి వారి భూముల్ని త్యాగాలు చేశారు. మరి వాళ్ళందరికీ నేను మా నాన్నగారు కలిసి పాదపూజ చేసి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది గత 2-3 నెలలుగా. ఇంకా త్వరలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తాము. మరి ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. 5 కోట్ల ఆంధ్రులకు 5 కోట్ల ఆంధ్రులకు 5 కోట్ల ఆంధ్రుల రాజధాని 5 కోట్ల ఆంధ్రుల రాజధాని